హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం సార్. ఈ పోటీ పరీక్షల్లో ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఒక సివిల్ సర్వీస్ స్థాయి నుండి చివరికి క్లర్క్ స్థాయి వరకు కూడా కరెంట్ అఫైర్సే కీలకం. ఒక ఎస్ఐ అండ్ పీసీలో ఒక ఆర్థమెటిక్ రీజనింగ్ తర్వాత హైయెస్ట్ స్కోరింగ్ అంటే ఈ కరెంట్ అఫైర్ జీకేనే సార్. మెయిన్స్లో 200 మార్కులకి 60 మార్కులు అడుగుతాడు సార్. ఫిలిమ్స్లో 30 మార్కులు అడుగుతాడు సార్. చాలామంది కరెంట్ అఫైర్స్ అంటే ఏదో వచ్చేసి అక్కడ టైప్ చేయించి అక్కడ బోర్డు మీద పెట్టి పీడిఎఫ్లు అట్టా చెప్తుంటారు. అది కాదు క్లాస్. ఇంకొద్దిమంది దాదాపు ఒక చిన్న టాపిక్ సరక చిన్న టాపిక్ను గంటల తరబడి లాగిస్తుంటారు. ఎందుకు సార్ టైం వేస్ట్? పిల్లల జీవితాలతో ఆటలు ఎందుకు సార్? ఏ బిట్ కావాలి, ఏ లెవెల్ మనకు అడుగుతున్నాడు? 2002 ఎస్ఐ పేపర్ ఏంది, 2004 ఎస్ఐ పేపర్ ఏంది, 6 ఎస్ఐ పేపర్ ఏంది, 8 ఎస్ఐ పేపర్ ఏంది, 12 ఎస్ఐ పేపర్ ఏంది, 15 ఎస్ఐ పేపర్ ఏంది, 16 ఎస్ఐ పేపర్ ఏంది, 19 ఎస్ఐ పేపర్ ఏంది? రేపు రాబోతున్న ఎస్ఐ పేపర్లో ఎలా వస్తుందో అది మనకు కావాలి సార్. గంటల ధరబడబ్బా సార్ ఎంత డెత్తుగా చెప్తుండ్రా, బాగా లోతు చెప్తుండ్రా, అవన్నీ ఏం రావు సార్. సార్ ఎంత డెత్తుగా చెప్పి ముఖ్యం కాదు, ఎన్ని పేజీలు రాయించడం ముఖ్యం కాదు. చెప్పుకుంటున్న క్లాస్లో ఈ యొక్క 2 పేజీల్లోనే 1 పేజీలోనే రాబోతున్న బిట్టే ఇంపార్టెంట్ సార్ వచ్చేసి. ఇది కరెంట్ అఫైర్స్. దాదాపు 21-22 ఏండ్ల అనుభవం సార్. 22 ఏండ్ల యొక్క అనుభవం సార్ ఇది. గ్రూప్లో సివిల్స్లో దాదాపు కొన్నేండ్ల నుండి ఫీల్డ్లో ఉంది సార్. నేను ఆర్సి రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్లో కరెంట్ అఫైర్స్ బోధిస్తున్నాను సార్. ఈరోజు నా స్టూడెంట్సే, నా దగ్గర నేర్చుకున్న వాళ్ళే ఇలా కరెంట్ అఫైర్స్ని బోధిస్తున్నారు సార్. ఎగ్జామ్ పేపర్లో ఎలా అడుగుతున్నాడు, ఏ విధంగా వెళ్ళిపోతున్నాడు, అంటే ఏ టైపులు అడుగుతున్నాడు, ఏ విధంగా మనం విద్యార్థులకు అందించాలి, 2 రాష్ట్రాల్లో కని విని ఎరిగిన రీతిలో ఈ రోజు నుంచి మీకు ప్రతి చూసుకోండి సార్. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మన క్లాస్ నుంచి బిట్టు వచ్చే విధంగా ఇలా క్లాస్ ఉండబోతుంది సార్, ఉండబోతుంది. టోటల్ ఎనఫ్ సార్. సైదులు సార్ నమ్ముకోండి సార్. 50 నుండి 60 పైగా మార్కులు ఇచ్చే బాధ్యత నాది సార్. అంతర్జాతీయ విషయాలు, ఇండియాకి ఎవరు వస్తున్నారు, ఇండియా నుండి ఎవరు వెళ్ళిపోతున్నారు, ఇండియా ఏ దేశంతో ఏ అంశాలపై ఒప్పందాన్ని అంగీకరిస్తుంది, ఇది సార్ కరెంట్ అఫైర్స్. తెలంగాణ ఏపీలో ఉన్న జిఎస్లో ఫస్ట్ సిలబస్లో 3 టాపిక్స్ ఓన్లీ కరెంట్ అఫైర్స్. 3 టాపిక్స్ ఓన్లీ అంతర్జాతీయ అంశాలు, ఇటీవల జరిగిన సమావేశాలు. ఇక్కడ నుండి 15 మార్కులు ఉంటాయి సార్. ఈ ఏరియా నుండి ప్రధానంగా వచ్చేసి మనకు డైలీ సార్ చాలామంది ఈరోజు పేపర్కి వచ్చిన బిట్లు అంటే ఈరోజు కరెంట్ అఫైర్సే రేపు పేపర్కి వస్తుంది. ఆ రేపు పేపర్ బిట్లు అని చెప్పి వాళ్ళు క్లాసులు చెప్తుంటారు. పేపర్లో అన్ని బిట్లు కవర్ కావు సార్. పేపర్లో అన్ని బిట్లు రావు సార్. పేపర్ చదువుకుంటూ పోతుంటారు సార్. అది కాదు సార్. ఈరోజు బిట్లు రేపు పేపర్కి వస్తున్నాయి. రేపు పేపర్కి వస్తారకే వచ్చేసి అప్పుడు చెప్తున్నారు అక్కడ. రేపు పేపర్ది కాదు, ఈరోజు మేము చెప్తున్నాం సార్. ఇక్కడ ఈరోజే బోధిస్తున్నాం. అది మనకు 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ బ్యాక్గ్రౌండ్ నీకు కావాలి. నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ వస్తుంది. 100% 2 రాష్ట్రాల్లో ఎస్ఐ పోలీస్ నోటిఫికేషన్ వస్తుంది. ఈ నోటిఫికేషన్లో మీరు విజేతలుగా తిరిగి వెళ్ళాలి. ఈరోజు నేను ఈరోజు వచ్చేసి ప్రజెంట్లీ ఆయాన్ ఇన్స్టిట్యూట్లో చెప్తున్నా సార్. ఇక్కడ వచ్చేసి మనకి విద్యార్థులకు న్యాయం చేయాలి, విద్యార్థులకు న్యాయం చేసే విధంగా కరెంట్ అఫైర్స్ అందించాలి. కానీ ఇక గంటల ధరబడిగా ఆయన భార్య ఇంతమంది, ఆయన ఎక్కడుంటాడు అక్కడుంటాడు, అది కాదు సార్. ప్రజెంట్ సిచ్యువేషన్ బిట్టు అడిగే విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి. అందుకే ఫ్రెండ్స్, కాబోయే ఎస్ఐ సార్లు, ఎస్ఐ పీసీ సార్లు, ఎస్ఐ మేడమ్స్ టోటల్ నమ్ముకోండి.
టోటల్ ఎన్ఎఫ్ సార్. మీకు ఏ టైపులు అడిగినా కూడా ఇక్కడ నుండి బిట్టు బయటికి వెళ్ళే సార్. మీరే చూడండి సార్. వచ్చేసి మన క్లాసులోకి వెళ్దాం సార్. మరి ముఖ్యంగా సార్ ఒక భద్రతా మండలి సార్. ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధానమైన అంగాలు మొత్తం 6 సార్. 6 ప్రధానమైన అంగాల్లో ధర్మకర్తృత్వ మండలిని 2013 నుండి తొలగించారు సార్. ప్రజెంట్లో 5 సార్. సాధారణ సభ, భద్రతా మండలి, అంతర్జాతీయ న్యాయస్థానం, ఆర్థిక సామాజిక మండలి, సచివాలయం సార్. ఒక ఐక్యరాజ్య సమితి ప్రధానమైన అంగాల్లో భద్రతా మండలి ఒకటి సార్. ఈ భద్రతా మండలిలో సార్ ఇక్కడ సెక్యూరిటీ కౌన్సిల్లో ఈ భద్రతా మండలిలో వచ్చేసి ఇక్కడ సార్ మొత్తం 15 దేశాలు సార్. ఇక్కడ మొత్తం 15 దేశాలు సార్. ఇక్కడ 5 కంట్రీస్ వీటో అధికారం లేదా ఒక శాశ్వత సభ్యత్వాన్ని కలిగి ఉన్న దేశాలు. అమెరికా సార్. అమెరికా, బ్రిటన్, వచ్చేసి ఇక్కడ ఫ్రాన్స్, మరొకటి రష్యా, మరొకటి చైనా సార్. ఇక్కడ ఓకే 10 దేశాలు అంటే 10 దేశాలు సార్. ఇక్కడ మరి తాత్కాలికమైనవి సార్. ఆ దేశాలు వచ్చేసి ఇక్కడ సార్ మరి ప్రధానంగా సార్ వచ్చేసి ఇక్కడ ఈ దేశాల పదవీ కాలం 2 సంవత్సరాలు సార్. ఇక్కడ ఈ దేశాల యొక్క పదవీ కాలం మరి వచ్చేసి ఇక్కడ 3 అంటే ఈ దేశాల పదవీ కాలం 2 సంవత్సరాలు సార్. ఇక్కడ 2 సంవత్సరాలు పదవీ కాలం సార్. ఇక్కడ ఈ పదవీ కాలం 2 years సార్. దాదాపు ఇక్కడ సాధారణ సభ అంటే అసెంబ్లీలో 3/2 యొక్క మెజార్టీ అవసరం సార్. మరి ముఖ్యంగా సార్ మరి ప్రధానంగా మెక్సికో ఒకటి, ఇండియా, కెన్యా, ఐర్లాండ్, ఘనా, ఈ 5 దేశాలు ప్రజెంట్లీ తాత్కాలిక దేశాలు సార్. ఈ 5తో పాటు ఇంకో 5 కావాలి కదా సార్. ఇంకో 5 దేశాలంటే వచ్చేసి మనకు అవి ప్రధానంగా సార్ ఒక 2021 సంవత్సరం జూన్లో వచ్చేసి ఇక్కడ సార్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి తాత్కాలిక దేశాలుగా 5 దేశాలు ఎన్నికైనవి. ఒకటి ఆల్బేనియా దేశం సార్. ఆల్బేనియా కంట్రీ అంటే వచ్చి ఆల్రెడీ సార్ ఇక్కడ ఘనా మరి అంటే ప్రజెంట్లీ ఇక్కడ సార్ మేజర్ ఇక్కడ మెక్సికో అన్నాం, ఇండియా అన్నాం, కెన్యా అన్నాం. ఇక్కడ వచ్చేసి మరి ఐర్లాండ్ ఇక్కడ దేశం సార్. ఐర్లాండ్ కంట్రీ ఒక కంట్రీ ఏది మెక్సికో, మరొకటేది ఇండియా, మరొకటేది కెన్యా, మరొకటేది ఐర్లాండ్. ఓకే మరో కంట్రీది ఇక్కడ ఇండోనేషియా సార్. ఇక్కడ ప్రధానంగా ఓకే మరి వచ్చేసి అంటే దీంతో పాటు సార్ ఇక్కడ 1 కంట్రీ ఏది ఇక్కడ రీసెంట్లీ ఆల్బేనియా కంట్రీ, మరొకటేది ఇక్కడ ఘనా దేశం, మరొకటేది కంట్రీ వచ్చేసి ఇక్కడ ఓకే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కంట్రీ, మరో కంట్రీ ఏది వచ్చేసి ఇక్కడ సార్ గబ్బన్ కంట్రీ, మరొకటిది ఇక్కడ బ్రెజిల్ దేశం సార్. 5 రేపు కరెంట్ అఫైర్స్ పరంగా ఏమంటాడు సార్ ఇక్కడ అంతకంటే ముందు సార్ ఇక్కడ భారతదేశం ఇప్పటివరకు భద్రతా మండలికి తాత్కాలిక దేశంగా 8 సార్లు ఎన్నికైంది. 2001 సంవత్సరం జనవరి నుండి ఇది బాధ్యత అంటే భారతదేశం ఇక్కడ బాధ్యతలు స్వీకరించింది. భారత్ ఇప్పటివరకు 8 సార్లు ఎన్నికైంది. 2022 సంవత్సరం జనవరి రేపు 1 నుండి ఈ యొక్క 5 దేశాలు ఇక్కడ అంటే బాధ్యతలు కూడా స్వీకరించబోతున్నాయి. ఈ 5 దేశాలు ఇక్కడ రేపు జనవరి 1 నుండి ఈ సంస్థలో తాత్కాలిక దేశాలుగా కొనసాగబోతున్నాయి. ఒక ఆల్బేనియా చరిత్రలో ఇదే ఫస్ట్ టైం తాత్కాలిక దేశంగా
భద్రతా మండలికి ఎన్నిక కావడం. బ్రెజిల్ సార్ ఇప్పటివరకు బ్రెజిల్ దాదాపు 11 సార్లు భద్రతా మండలికి తాత్కాలిక దేశంగా ఎన్నికైన యొక్క సంఘటన సార్. ఇక్కడ నుండి ఏంది భద్రతా మండలి అంటే సార్ ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధానమైన రంగాల్లో భద్రతా మండలి సార్. ఇక్కడ ఈరోజు గాజా అంటే పాలస్తీనా, ఇక్కడ ఇజ్రాయెల్ మధ్య యొక్క సంఘర్షణ, యోమెన్ కంట్రీ సంఘర్షణ, అంటే సిరియా దేశం యొక్క ఘటన, ఈరోజు అంటే కోవిడ్ లాంటి మమ్మూరిపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా మనం ముందుకు పోవాలనే అంశాలపైన ఈ సభ ప్రధానమైన పాత్ర కూడా పోషిస్తుంటుంది సార్. వచ్చేసి ఇక్కడ వీటో అధికారం అంటే ఐక్యరాజ్య సమితిలో ఒక దేశానికి మెంబర్షిప్ ఇవ్వాలన్నా, ఒక బిల్లును చట్టంగా ఆమోదించాలన్నా ఈ 5 దేశాల్లో ఏ ఒక్క దేశం వ్యతిరేకించినా ఆ బిల్లు చట్టంగా ఆమోదించబడదు. అలాంటి బలమైన అధికారాన్ని ఒక వీటో పవర్ కలిగిన యొక్క దేశాలుగా పిలుస్తున్నాం. అయ్యా ఐక్యరాజ్య సమితి ఏర్పడి 2021 రేపు అక్టోబర్ 24 వస్తే 76 ఏండ్లు అయిపోద్ది. 76 ఏండ్ల నుండి మీరే పెత్తనం చలాయిస్తున్నారు. వీటో అధికారాన్ని విస్తరించండి, మాకు ఒక అవకాశాన్ని ఇవ్వమని చెప్పి ఒక వీటో అధికారం కోసం ది గ్రూప్ ఆఫ్ 4 కంట్రీస్ అనే పేరుతో G4 దేశాలు ఇక్కడ స్ట్రగుల్ చేస్తున్న యొక్క సంఘటన సార్. ఇండియా, జపాన్, జర్మనీ, బ్రెజిల్ కంట్రీ. రేపు ఇక్కడ నుండి గ్యారంటీ బిడ్ సార్. ఎలా అడుగుతాడు సార్ అంటే వచ్చేసి ఇక్కడ ఈ క్రింది వారంలో 2021లో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి తాత్కాలిక దేశాలుగా ఎన్నికైన దేశాలతో సంబంధం లేనిదేంది, ఓకే ఎన్నికైన దేశాలంటివి. ఇప్పటివరకు బ్రెజిల్ భద్రతా మండలికి ఎన్నిసార్లు తాత్కాలిక దేశంగా ఎన్నికైంది, ఇండియా ఎన్నిసార్లు ఎన్నికైంది, ఇలా రేపు అడిగే అవకాశం ఇక్కడ నుంచి ఉండదు సార్. ప్రధానంగా వచ్చేసి ఈ దేశాల యొక్క పదవీ కాలం ఎన్నేళ్ళు సార్? 2 years మాత్రమే సార్. 2 సంవత్సరాలు ఇక్కడ పదవీ కాలం సార్ వచ్చేసింది. ఓకే, ఏ టైప్ని అడిగినా కూడా ఇక్కడ నుంచి మీరు బిట్ క్యాచ్ చేయాలి. ఇది సార్ కావాల్సింది ఇక్కడ. ఇది సార్ మనకి పోటీ పరీక్షల్లో కావాల్సిన యొక్క అంశం సార్. మరొకటి సార్, ఒక 2021 సంవత్సరం జూన్ 16వ తేదీన గ్లోబల్ యోగా కాన్ఫరెన్స్లో గ్లోబల్ యోగా కాన్ఫరెన్స్లో సార్ హర్షవర్ధన్ ప్రసంగించారు సార్. ఇక్కడ ఇలా వచ్చేసి ఇక్కడ సార్ ప్రధానంగా సార్ ఇక్కడ కేంద్ర ఆరోగ్య కుటుంబ శాఖ వారు, మరి వచ్చేసి ఇక్కడ మరి ఆయుష్ మంత్రిత్వ శాఖ వారు, భారత ప్రభుత్వం యొక్క సంస్కృతి సంబంధాల కోసం ఈ యొక్క యోగా అంటే మోక్షయతన్ యోగా సంస్థ, మోక్షయతన్ యోగా సంస్థతో పాటు భారత ఒక సంస్కృతి సంబంధాల కోసం భారత మండలి ఏర్పాటు చేసింది సార్. ఇక్కడ మరి ముఖ్యంగా సార్ 2014 సంవత్సరంలో నరేంద్ర మోడీ ఐక్యరాజ్య సమితి యొక్క సాధారణ సభలో మాట్లాడుతూ, అయ్యా యోగాకు ఒక రోజు ఇవ్వండి, యోగాను గుర్తించండి, యోగా అనేది కులానికి మతానికి సంబంధించింది కాదు, మానవుని యొక్క దీర్ఘకాలం ఆయుష్ని పెంచుతుంది అని పిలుపునిస్తే 2014లో మేము అంటే 2015లోనే జూన్ 21ని మేము అంతర్జాతీయ యోగా రోజుగా గుర్తిస్తున్నామని చెప్పి అనౌన్స్మెంట్ చేస్తే కొన్ని ముస్లిం కంట్రీస్ అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఎందుకంటే యోగా అనేది హిందూ మతానికి దగ్గరలో ఉందని చెప్పి అభ్యంతరం వ్యక్తం చేస్తే ఓటింగ్ నిర్వహిస్తే 193 దేశాలకు దాదాపు 177 దేశాలు యోగాను సమర్థించిన యొక్క సంఘటన సార్.
వచ్చేసి ఇక్కడ 2015 జూన్ 21 నుండి ఐక్యరాజ్య సమితి జూన్ 21ని అంతర్జాతీయ యోగా రోజుగా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది సార్. జూన్ 21 ఎందుకు గుర్తించారు? జూలై 22 గుర్తించవచ్చుగా. ఈ ప్రపంచంలో ఎక్కువ పగటి కాలం ఉండే రోజు జూన్ 21 సార్. ఈరోజు సూర్యుడు కర్కట రేఖ మీద ఉంటాడు సార్. తక్కువ పగటి కాలం అంటే డిసెంబర్ 22 సార్. సూర్యుడు దక్షిణార్ధగోళంలో మకర రేఖ మీద ఉంటాడు సార్. యోగా కూడా మానవుని యొక్క దీర్ఘకాలం ఆయుష్ను పెంచుతుంది కనుక జూన్ 21 ఎక్కువ పగటి కాలం ఉండే రోజు కాబట్టి అందుకే ఇక్కడ మరి జూన్ 21ని అంతర్జాతీయ యోగా రోజుగా నిర్వహించిన యొక్క సంఘటన సార్. అదేవిధంగా సార్ ఈ మధ్యనే ఆయుష్ మంత్రిత్వ శాఖ వారు నమస్తే యోగా అనే ఒక మొబైల్ యాప్ను కూడా సార్ ఇక్కడ నమస్తే యోగా మొబైల్ యాప్ సార్. ఇక్కడ ఓకే, నమస్తే యోగా మొబైల్ అనే యాప్ని ఇక్కడ ప్రత్యేకంగా సార్ మరి ఆయుష్ మంత్రిత్వ శాఖ కూడా ప్రారంభించిన సంఘటన సార్. మరి దీంతో పాటు సార్ రేపు 2021 జూన్ 21 తేదీన 7వ అంతర్జాతీయ యోగా వేడుకలు కూడా జరగబోతున్నాయి సార్. యోగా పితామహుడు పతాంజలి సార్. పతాంజలి రాసిన నవలే మహాభాష్యం సార్. అంతర్జాతీయ యోగా విశ్వవిద్యాలయాన్ని లాస్ట్ ఇయర్ అమెరికాలో లాస్ ఏంజల్స్ నగరంలో ప్రారంభించిన సంఘటన సార్. ఒక హర్షవర్ధన్ సార్ అంటే WHO ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జనరల్గా పనిచేసిన తొలి భారతీయుడు సార్. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి సార్. రేపు పోటీ పరీక్షల్లో ఇక్కడ నుంచి ఏ టైపులో అడుగుతాడు సార్ అంటే వచ్చేసి ఇక్కడ ఈ మధ్యనే నమస్తే యోగా అంటే మొబైల్ యాప్ను ఏ మంత్రిత్వ శాఖ వారు ప్రారంభించారు లేదా గ్లోబల్ యోగా కాన్ఫరెన్స్లో ఈ క్రింది వానిలో ప్రసంగించింది ఎవరు? ఈ టైపులో రేపు పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉంటుంది సార్. ఈ మధ్యనే సార్ జాతీయ స్థాయిలో కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ వారు యోగాను ఒక ప్రత్యేకమైన క్రీడాంశం కూడా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది సార్. ఇక్కడ ఓకే, మరో అంశం సార్. ఇక్కడ ఒక 1949 సార్ ఇక్కడ ఏప్రిల్ 4వ తేదీ నాడు నాటో ఏర్పడింది సార్. నార్త్ అట్లాంటిక్ ఒక ట్రీటీ ఆర్గనైజేషన్ సార్ నాటో వచ్చేసి ఉత్తర రాజ్యాల కూటమి సార్. ఎందుకు ఏర్పడిందంటే 1949 అంటే అంతకంటే ముందు సార్ వచ్చేసి ఇక్కడ 1939 నుండి 1945 మధ్య ప్రపంచంలో 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయం సార్. 2 దేశాలు ఇక్కడ అగ్రరాజ్యాలుగా చెలాయిస్తున్నాయి. ఒకటి అమెరికా దేశం, మరొకటి రష్యా దేశం సార్. అమెరికా ఏమో పెట్టుబడిదారి విధానానికి ప్రాతినిధ్యం వహిస్తే రష్యానేమో కమ్యూనిజానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. అమెరికా ఆధ్వర్యంలో నాటో అనే సైనిక సంస్థ ఏర్పడితే రష్యా ఆధ్వర్యంలో వార్స్ అనే సంస్థ ఏర్పడిన సంఘటన సార్ వచ్చేసి ఆ రష్యా ప్రపంచ దేశాలను పర్యటిస్తూ నా అంటే మీకు ఆర్థికంగా సపోర్ట్ చేస్తా రండి నాతో పాటు అంటుంది. అప్పుడే బ్రిటన్, పోర్చుగల్, స్పెయిన్ లాంటి సామ్రాజ్యవాద దేశాల నుండి వలస విముక్తి పొందుతున్న భారత్తో పాటు ఎన్నో దేశాలు ఉన్నాయి. అమెరికా మరి వచ్చేసి నా నాటో సంస్థలు మీరు మెంబర్షిప్ తీసుకోండి, మీకు అన్ని రకాలుగా నేను సపోర్ట్ అందిస్తానని చెప్పి అమెరికా అంటుంది. ఒక 2వ ప్రపంచ యుద్ధం అనంతరం అమెరికా ఆధ్వర్యంలో ఏర్పడిన సైనిక సంస్థనే నాటో అనే ఆర్గనైజేషన్. ప్రపంచంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాల్ని పరిరక్షిస్తూ ప్రపంచం యొక్క శాంతి కోసం కృషి చేయడమే దీని ఎజెండా. నాటోలో ఉన్న ఏదైనా సభ్య దేశంపై అదర్ కంట్రీ దాడి చేస్తే నాటో దేశాలు అక్కడ ఆ దేశంపై దాడి చేస్తుంటాయి. ఒక ప్రపంచ శాంతి కోసం పనిచేస్తున్న సైనిక సంస్థనే నాటో సార్. ఇక్కడ మరి ముఖ్యంగా వచ్చేసారి ఇక్కడ మరి రీసెంట్లీ దీంతో పాటు సార్ ఇక్కడ 2021 సంవత్సరం 2021 జూన్ 15th, 16th తేదీలో సార్ ఇక్కడ
21 జూన్ 15, 16 తేదీలో సార్ ఇక్కడ నాటో 31వ వార్షిక సమావేశం. ఈ వార్షిక సమావేశం బెల్జియం క్యాపిటల్ బ్రసెల్స్, ఈ యొక్క బ్రసెల్స్లో నిర్వహించారు సార్. ఈ సమావేశంలో కోవిడ్ వచ్చేసి ఇక్కడ సార్ మహమ్మారిపై వచ్చేసి, అదేవిధంగా ఈశాన్య వచ్చేసి ఇక్కడ సార్ ఈశాన్య చైనా ప్రాంతంలో ఉగ్గర్ వచ్చేసి ఇక్కడ సార్ ముస్లిం వచ్చేసి ఇక్కడ సార్ ముస్లిం కుటుంబాల పైన మానవ హక్కుల ఉల్లంఘన సార్. ఇక్కడ ఉల్లంఘనపై చైనాకు వ్యతిరేకంగా ఈ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది సార్. ఇక్కడ ఇలా చైనా సార్ ఈరోజే తైవాన్ పైన 25 పైగా యుద్ధ విమానాలు చెక్కలు కొడుతున్నాయి. ఒకవైపు తైవాన్, ఒకవైపు మంగోలియా, మరొకవైపు టిబెట్, ఇంకోవైపు హాంకాంగ్ భారత సరిహద్దులో ఇలా అలజడి సృష్టిస్తున్న యొక్క సంఘటన సార్. అంతర్జాతీయ స్థాయిలో చైనా విధానాలకు వ్యతిరేకంగా ఈ యొక్క ముందుకెళ్ళాలి. చైనా అదుదాడి ప్రవర్తిస్తే మేము ఊరుకోమని చెప్పి ఈ యొక్క నాటో సంస్థ సైనిక దళాలు ఇక్కడ ఈ తీర్మానంలో చైనా విధానాన్ని ఖండిస్తూ తీర్మానం కూడా చేయడం జరిగింది సార్. ఇక్కడ ప్రధానంగా ఒక జో బిడెన్ అమెరికా దేశానికి ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత ఆయన సందర్శించిన యొక్క తొలి సమావేశమే ఈ యొక్క బ్రసెల్స్లో నాటో యొక్క సమావేశం సార్. మరి ముఖ్యంగా సార్ దీంతో పాటు రేపు 2021 సెప్టెంబర్ 11 నాటికి 2021 సెప్టెంబర్ 11 నాటికి అమెరికా నాటో దళాలు సార్. ఇక్కడ అమెరికా నాటో దళాలు ఆఫ్ఘనిస్తాన్పై అంటే దాడి ప్రకటించి 20 సంవత్సరాలు ఇక్కడ పూర్తి కానున్న నేపథ్యంలో సార్ ఆఫ్ఘనిస్తాన్ నుండి నాటో దళాలు పూర్తిగా వైదొలగబోతున్న యొక్క సంఘటన సార్. ఆల్బేనియా దేశం ఆధ్వర్యంలో వచ్చేసి ఇక్కడ సార్ 2021 ఏప్రిల్ 29 నాడు ఆపరేషన్ డిపెండర్ పేరుతో ఈ డిపెండర్ పేరుతో ప్రత్యేక సైనిక విన్యాసాలు నిర్వహించిన యొక్క సంఘటన సార్. వచ్చేసి ఇక్కడ ఈ బిట్టు ఇంపార్టెంట్ సార్. ఇక్కడ దాంతోపాటు సార్ ఇక్కడ ప్రధానంగా నాటో సంస్థ ప్రధాన కార్యాలయం సార్. ఇక్కడ ప్రధాన కార్యాలయం ఏంటి సార్ అంటే బెల్జియం క్యాపిటల్ బ్రసెల్స్ సార్. ఇక్కడ బ్రసెల్స్. నాటో హెడ్ ఆఫీస్ ఇక్కడ ఉంది. యూరోపియన్ యూనియన్ హెడ్ ఆఫీస్ ఇక్కడ ఉంది. టోటల్ 30 సభ్య దేశాలు సార్. ఇక్కడ నాటోలో చివరి కంట్రీ 30వ దేశం ఇక్కడ ఉత్తర మసిడోనియా దేశం సార్ ఇది. దీంతో పాటు ఇక్కడ డైరెక్టర్ జనరల్ సార్ ఇక్కడ జేమ్స్ స్టోలెన్బర్గ్. ఇక్కడ స్టోలెన్బర్గ్ సార్ నార్వే మాజీ ప్రధాని సార్. ఇక్కడ వచ్చేసి రేపు మన పోటీ పరీక్షల్లో
ఇక్కడ నుండి కరెంట్ అఫైర్స్ పరంగా అడిగితే ఈ మధ్యనే 2021 జూన్ 15, 16 నాడు నాటో 31వ వార్షిక సమావేశంలో ఏ దేశం విధానాలకు ఖండిస్తూ నాటో తీర్మానం చేయడం జరిగింది. లేదా ఈ మధ్యనే ఆపరేషన్ డిపెండర్ పేరుతో నాటో సైనిక దళాలు ఏ దేశం ఆధ్వర్యంలో విన్యాసాలు అక్కడ నిర్వహించారు. లేదా ఏ ఇయర్ చివరి నాటి ఏ రోజు చివరి నాటికి ఆఫ్ఘనిస్తాన్ నుండి నాటో దళాలు బయటికి రాబోతున్నాయి. లేదా నాటోలో ఉన్న యొక్క సభ్య దేశాల సంఖ్య ఎంత, ఇలా రేపు పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఇక్కడ నుంచి ఉంటుంది సార్. ఎగ్జామ్లు మాత్రం ప్రధానంగా వచ్చేసేది. ఓకే, నాటో ఎన్నో వార్షిక సమావేశం జరిగింది, 31వ సమావేశం. ఇండియాలో సీఎంల సంఖ్య ఎంతమంది సీఎంలు ఇక్కడ? ఓకే, వచ్చేసి 31 అంటున్నాం. కర్ణాటకలో ఉన్న మొత్తం జిల్లాల సంఖ్య ఎంత? 31 జిల్లాలు ఉన్నాయి కర్ణాటకలో. రీసెంట్లీ కర్ణాటకలో 31 జిల్లా ఏంది? విజయనగర జిల్లా సార్. 31 తిప్పిరాస్తే ఏమైంది? 13. ఏపీలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 13. 31 తిప్పిరాస్తే ఏమైంది? 13. వెంకయ్యనాయుడు ఎన్నో ఉపరాష్ట్రపతి? 13. ఓకే సార్, ఏ టైపులు అడిగినా కూడా బిట్ మీరు క్యాచ్ చేయాలి. ఓకే, దీంతో పాటు సార్ ఇక్కడ ప్రధానంగా నాటోలో ఉన్న అంటే టోటల్ కంట్రీస్ అన్నీ 30 కంట్రీస్ ఇక్కడ. మరి పుదుచ్చేరి అసలు ఈ మధ్యనే కరెంటు పాలిటీ బిట్ ఇంపార్టెంట్ ఎలక్షన్ జరిగింది. పుదుచ్చేరి అసెంబ్లీ స్థానాలు ఎన్ని వచ్చేసి ఇక్కడ పుదుచ్చేరి ఎమ్మెల్యేలు కూడా సార్ ఇక్కడ వచ్చేసి ఎంతమంది? 30 మంది సార్ ఇక్కడ. ఓకే, అదేవిధంగా ఏ ఇయర్ ఇండియా ఏ దేశం 2021కి హ్యాపీనెస్ ఇండెక్స్లో ఫస్ట్ ఉంది? ఏ దేశం ఫస్ట్ ఉంది? వచ్చేసి ఇక్కడ ఏ దేశం ఫస్ట్ ఉంది? ఓకే సార్, ఫిన్లాండ్ ఫస్ట్ ఉంది. ఓకే, ఇండియాలో ఎన్ని పిన్ కోడ్ జోన్లు ఉన్నాయి? 9 అంటున్నాం. బ్లాక్ మనీలో ఎన్నో స్థానం ఉంది? 4th ప్లేస్. నవరత్నాలు ఎవరి కాలంలో? 2వ చంద్రగుప్తుని కాలంలో. అష్ట దిగ్గజములు వేరు, అష్ట ప్రధానులు వేరు, నవరత్నాలు వేరు. మొత్తం ఏమైంది? 1949. ఏ ఇయర్లో నాటో ఏర్పడింది? 1949. ఇదే ఇయర్లో నాటో ఏర్పడింది. ఇదే ఇయర్లో చైనా కమ్యూనిస్టు దేశం ఏర్పడింది. ఇదే ఇయర్లో రిజర్వ్ బ్యాంకును జాతీయం చేసుకున్నాం. ఇదే ఇయర్లో వచ్చేసి కూడా ఏంటి సార్ ఇంపార్టెంట్ ఏంది? భారత రాజ్యాంగాన్ని నవంబర్ 26 నాడు ఆమోదించుకున్నాం. అమల్లోకి వచ్చింది వేరు, ఆమోదించింది వేరు. ఇలా చదివితే సార్ నీకు బిట్టింగ్కి ఎలా పోతుంది సార్? ఒక టోటల్ నువ్వు ఆర్థమెటిక్ రీజనింగ్ చూసుకొని కరెంట్ అఫైర్స్ చూసుకున్నా నీకు ఉద్యోగం వస్తుంది సార్. ఈ లెవెల్లో ఉండాలి సార్, ఈ బేస్ ఉండాలి సార్. పోటీ పరీక్షల్లో వచ్చేసి ఇక్కడ సార్ ఒక 2021 సంవత్సరం జూన్ 16 నాటికి వాలెంటీనా తెరెస్కోవా అంతరిక్షంలో ఉండి అంతరిక్షంలోకి వెళ్ళి దాదాపు ఎన్నిసార్లు అంటే ఇక్కడ అంటే ఈమె అంతరిక్షంలోకి వెళ్ళి సార్ ఎన్నేళ్ళు ఇక్కడ పూర్తయింది సార్ అంటే ఎన్ని సంవత్సరాలు ఇక్కడ కంప్లీట్ కావడం జరిగింది సార్ అంటే వచ్చేసి ఇక్కడ సార్ ఇక్కడ దాదాపు మనకి 58 సంవత్సరాలు ఇక్కడ పూర్తి కావడం జరిగింది సార్ వచ్చేసి. ఓకే, ఈ ప్రపంచంలో అంతరిక్షంలో ఏదైనా విజయం సాధించిన తొలి కంట్రీ అంటే రష్యా సార్. చంద్రమండలం మీద ఏదైనా విజయం సాధించిన తొలి కంట్రీ అంటే అమెరికా దేశం సార్. ఈ ప్రపంచంలో తొలిసారిగా 1957లో ఒక లైక్ అనే కుక్కను పంపిన దేశం రష్యా. ఒక 1961లో అంతరిక్షంకి వెళ్ళిన మొట్టమొదటి వ్యక్తి యూరీ గగరిన్ కూడా ఈ దేశమే సార్. ఈ ప్రపంచంలో తొలిసారిగా అంతరిక్షంకి పంపిన తొలి ఉపగ్రహం స్పుత్నిక్ వి సార్. రష్యా యొక్క కోవిడ్ వ్యాక్సిన్ పేరు కూడా స్పుత్నిక్ వి సార్. ఇక్కడ
మరి ముఖ్యంగా సార్ ఒక అంటే రష్యా 1963 జూన్ 16 నాడు అంతరిక్షంలోకి పంపడానికి దాదాపు 400 మందిని ఎంపిక చేస్తే అందులో ఈమె సార్ వాలంటీర్ తెలుసుకో ఈమెతో మొత్తం సార్ ఇక్కడ నలుగురు అంతరిక్షంలోకి వెళ్ళడం జరిగింది సార్. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి దాదాపు 71 గంటల పాటు అంతరిక్షంలో ఉండి భూమికి తిరిగి రావడం జరిగింది సార్. భూమికి తిరిగి వస్తున్న సందర్భంలో ఒక జంపు చేసి పారాచూట్ సహకారంతో ఈమె క్షేమంగా అంటే భూమికి రావడం జరిగింది సార్ ఇక్కడ ప్రధానంగా. ఓకే, ఒక ఓస్టాక్ 6 సార్ ఇక్కడ ఓస్టాక్ వచ్చేసి ఇక్కడ సార్. మరి ఓస్టాక్ 6 అనే అంతరిక్ష నౌక ద్వారా ఈమె అంతరిక్షంలోకి వెళ్ళి మరి వచ్చేసి ఇక్కడ సార్ దాదాపు 3 రోజుల తర్వాత భూమికి తిరిగి వచ్చినాక లేడీస్ సార్ ఇక్కడ మరి వచ్చే మొట్టమొదటిసారిగా ఒక అంతరిక్షంలోకి వెళ్ళినాక మొట్టమొదటి లేడీ వచ్చేసి వాలంటీనా తెలుసుకోవా. రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు సార్ ఈ క్రింది వన్లో ఏ రోజు నాటికి వాలంటీనా తెలుసుకోవా మరి వచ్చేసి అంటే ఏ రోజు నాటికి వాలంటీనా తెలుసుకోవా అంతరిక్షంలోకి వెళ్ళి ఇక్కడ సార్. ఓకే, అంతరిక్షంలోకి వెళ్ళి దాదాపు మరి 58 ఏండ్లు పూర్తి కావడం జరిగింది. ఈ టైప్ రేపు ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది సార్ ఏమో గురించి వచ్చేసి. ఓకే, రేపు సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ఇంపార్టెంట్ సార్. మరి ముఖ్యంగా సార్ సుబ్రహ్మణ్యం జయశంకర్ సార్. సుబ్రహ్మణ్యం జయశంకర్ విదేశాంగ మంత్రి 2021 జూన్ 9 నుండి 12 వరకు కువైట్ పర్యటన, జూన్ 12 నుండి 15 వరకు కెన్యా పర్యటన, జూన్ 15-16 తేదీలో ఖతార్ క్యాపిటల్ దోహా పర్యటన సార్. ఒక సుబ్రహ్మణ్యం జయశంకర్ సార్ టుడే రాజ్యసభ మెంబర్ సార్, రాజ్యసభ సభ్యుడు సార్ అయిన సుబ్రహ్మణ్యం జయశంకర్. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి మాజీ విదేశాంగ కార్యదర్శి సార్ ఇతను, ఈరోజు కేంద్ర విదేశాంగ మంత్రి సార్. భారతదేశం విదేశాంగ విధానం వివిధ దేశాలతో స్నేహ సంబంధాలు కొనసాగింపులో భాగంగా ఈయన ఈ జూన్లో ఈ దేశాల్లో పర్యటించాడు. ఒక 2021 సంవత్సరం జూన్ నాటికి భారత్ కువైట్ మధ్య వాణిజ్య సంబంధాలు ప్రారంభించి దాదాపు 70 ఏళ్ళు కూడా కంప్లీట్ అయిన సంఘటన సార్. ఈ మధ్యన సార్ భారతదేశం సంబంధించిన గృహ కార్మికుల్ని ఒక చట్టబద్ధమైన కార్మికులుగా అంగీకరించిన కంట్రీ కువైట్ దేశం సార్. కెన్యా సార్, మరి ఖతార్ క్యాపిటల్ దోహా సార్, ఒక ముస్లిం కంట్రీ, ఒక గల్ఫ్ కంట్రీ సార్. రేపు 2022లో ఇక్కడ వరల్డ్ కప్ ఫుట్బాల్ కూడా జరగబోతుంది సార్. రేపు 2030కి ప్రధానంగా ఆసియా క్రీడలకు కూడా వేదిక కాబోతున్న కంట్రీ సార్ ఖతార్ క్యాపిటల్ దోహా. రేపు పోటీ పరీక్షల్లో లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా ఏమంటాడు సార్ 2021 సంవత్సరం జూన్లో సుబ్రహ్మణ్యం జయశంకర్ ఈ క్రింది వాన్లో 3 దేశాలైనా పర్యటించారు. దీంతో సంబంధం లేని యొక్క దేశం పేరేమిటి, ఆయన ఏ దేశాన్ని పర్యటించారు, ఈ మధ్య ఏ 2 దేశాల మధ్య చట్టబద్ధమైన గృహ నిర్మాణ కార్మికుల యొక్క ఒప్పందం జరిగింది, ఏ 2 దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు ప్రారంభించి 70 ఏళ్ళు పూర్తయింది. ఇది సార్ రేపు పోటీ పరీక్షల్లో అడగబోతున్న యొక్క బిట్టు సార్ వచ్చేసి ఇక్కడ. మరొకటి సార్ ఇక్కడ 2021 సంవత్సరం ఇక్కడ జూన్ 16 నాడు సార్ ఇక్కడ
జూన్ 16 నాడు ఒక భారతీయురాలు సార్ ఏమే భారతీయ అమెరికన్ పౌర హక్కుల న్యాయవాది సార్, ఒక సరళ విద్య నాగాల సార్ వచ్చేసి కూడా సార్ విద్య నాగాల సార్ ఒక కనెక్టికట్ ఫెడరల్ జడ్జిగా సార్ వచ్చేసి గత కొన్నేళ్ల నుండి సార్ ఇక్కడ అమెరికా అటార్నీ జనరల్ యొక్క కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న వ్యక్తి సార్ ఈమె. ఒక కనెక్టికట్ జిల్లాకు ఒక ఫెడరల్ జడ్జిగా ఒక దక్షిణాసియా దేశ ప్రాంతాల నుండి నియమితులైన తొలి న్యాయమూర్తి అంటే వచ్చేసి ఇక్కడ సరళ విద్య నాగాల సార్ వచ్చేసి. ఈ మధ్యనే అమెరికా ఉప అటార్నీ జనరల్ డిప్యూటీ అటార్నీ జనరల్గా నియమితులైంది భారతీయురాలు సార్, ఎన్ఆర్ఐ పర్సన్ వనితా గుప్తా. ఈ మధ్యనే సార్ వచ్చేసి ఇలా జో బిడెన్ ఎక్కడ మాట్లాడాలన్నా, జో బిడెన్ ఎక్కడ స్పీచ్ ఇవ్వాలన్నా, జో బిడెన్ ఏ నిర్ణయం అంటే ఎక్కడ స్పీచ్ ఇవ్వాలన్నా ఆయన స్పీచ్ రైటర్ ఎవరు సార్? వినయ్ రెడ్డి. ఇలా అమెరికా వైట్ హౌస్లో 50 మంది పైగా మన ఎన్ఆర్ఐ బిడ్డలే ఉన్నారు సార్ వివిధ విధుల్లో సార్. ఇలా అమెరికా అంటే సర్జన్ డాక్టర్గా సార్ వివేక్ మూర్తి మన ఎన్ఆర్ఐ పర్సనే. అమెరికా చరిత్రలో అమెరికాలో ప్రతి రంగంలో ప్రతి ఫీల్డ్లో భారతీయుడు లేని రంగం లేదు సార్. మిషన్ రోవర్ కమాండర్ స్వాతి మోహన్ కూడా మన ఎన్ఆర్ఐ బిడ్డ సార్, ప్రవాసీ భారతీయురాలు సార్. రేపు 2024లో చంద్రమండలం మీదకి అమెరికా 4 వ్యక్తులు పంపిస్తుంది. ఆ బృందానికి నాయకత్వం వహిస్తున్న రాజాచారి మన హైదరాబాదీ సంతతి సార్. ఏ టైపులో బిట్టడినా ఈజీగా మనం క్యాచ్ చేయాలి సార్. వచ్చేసి రేపు పోటీ పరీక్షలు ఎలా ఆడతాడు సార్? ఒక ఈ మధ్యన వార్తలకు వస్తున్న సరళ విద్య నాగాల అమెరికాలో ఏ జిల్లా ఫెడరల్ జడ్జిగా నియమితులైంది. ఈ మధ్యన వార్తలకు వస్తున్న సరళ విద్య నాగాల ఈమె ముఖ్య ఉద్దేశం ఏంది? ఈ టైపులు అడుగుతారు సార్ వచ్చేసి. ఓకే, ఒక జెఫ్ బెజోస్ సార్ అమెజాన్ కంపెనీ 1993లో స్థాపించారు సార్. ప్రపంచంలో ధనవంతుల జాబితాలో ఇలా ఎలెన్ మాస్క్ తర్వాత 2nd ప్లేస్లో ఉన్న వ్యక్తి జెఫ్ వచ్చేసి ఇక్కడ సార్ జెఫ్ బెజోస్ సార్. ఇక్కడ ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అంతరిక్ష పర్యటన చేసిన వ్యక్తి డెన్నిస్ టిటో. తొలి అంతరిక్ష పర్యాటకుడు డెన్నిస్ టిటో సార్. ఇక్కడ రేపు త్వరలో జూలైలో సార్ ఇక్కడ ఇతను సోదరుడు సార్. ఇక్కడ మరి సోదరుడు మార్క్తో కలిసి అంతరిక్ష పర్యటనకు వెళ్ళబోతున్నాడు సార్. బ్లూ ఒరిజిన్ పేరుతో బ్లూ ఒరిజిన్ పేరుతో అంతరిక్షంలో $28 మిలియన్ యొక్క మరి ఈ బిజినెస్లో వెళ్ళే వారిని ఎంపిక చేయడానికి వేలంపాట్లో ఒక వ్యక్తి $28 మిలియన్ గెలుచుకోవడం జరిగింది సార్. వీళ్ళతో పాటు సార్ మరి ముఖ్యంగా సార్ వచ్చేసి రేపు పోటీ పరీక్షలు ఏమంటాడు సార్? ఒక అమెజాన్ కంపెనీ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఏ పేరుతో ఈయన సోదరుడితో కలిసి అంతరిక్ష పర్యటనకు వెళ్ళబోతున్న సంఘటన సార్ బ్లూ ఒరిజిన్.
ఈ మధ్యన వార్తలకు వస్తున్నా జే బేజోస్ లేదా ఏ బిలినియర్ త్వరలో అంతరిక్ష పర్యటన కోసం వెళ్ళనున్నారు. ఈ టైపులో అడిగే అవకాశం ఉంటుంది సార్ ఇక్కడ నుంచి. మరి ముఖ్యంగా సార్ ప్రధానంగా ఒక 2021 సంవత్సరం సార్ ఇక్కడ జూన్ 16 నాడు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సార్ ఇక్కడ వ్లాదిమిర్ పుతిన్. మరి ముఖ్యంగా సార్ ఈ ఇద్దరు కూడా ఈరోజు స్విట్జర్లాండ్లో జెనీవాలో మీటింగ్ కాబోతున్నారు సార్. ప్రపంచ దేశాల అగ్రనేతలు నిన్న మొన్నటి వరకు కూడా రష్యా విధానాలు మంచిగా లేవు, రష్యా G8 నుండి బయటికి వెళ్ళిపోయింది, రష్యా వివిధ దేశాలు ఉత్తర కొరియా, చైనా లాంటి దేశాలు కూడా ప్రోత్సహిస్తుందని చెప్పి రష్యా విధానాలపైన విమర్శలు చేసుకొని ఈరోజు జెనీవా నగరంలో మరి వచ్చేసి కదా సార్. మరి ఏ విధంగా అంటే వీళ్ళిద్దరు కూడా ఇరు దేశాల అగ్రనేతలు ఇలా మీట్ అయిన యొక్క సంఘటన సార్. ఒక జో బిడెన్ అమెరికా దేశానికి ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత ఒక రష్యా ప్రెసిడెంట్తో కలవడం ఇదే ఫస్ట్ టైం సార్. రేపు పోటీ పరీక్షలు అడతాడు సార్. ఈ మధ్యనే అమెరికా రష్యా అధ్యక్షుడు ఏ నగరంలో వీళ్ళు వచ్చేసి అక్కడ జరుగుతున్న పరిణామాలపైన చర్చించడం జరిగింది. ఈ టైపులు రేపు ఎగ్జామ్లో అడిగే అవకాశం ఇక్కడ నుండి సార్ వచ్చేసి ఇక్కడ ప్రధానంగా. దాంతోపాటు సార్ ఒక బిలినియర్ మాకెంజీ స్కాట్ సార్. మాకెంజీ స్కాట్ ఈమె ఒక జెఫ్ బేజోస్ యొక్క మాజీ భార్య సార్. ఈమె దాదాపు వచ్చేసి ఇక్కడ సార్ గివ్ ఇండియాతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలకు సార్ ఇక్కడ ఈమె 20,000 కోట్ల పైగా భారీ విరాళాన్ని ప్రకటించింది సార్. గతంలో సార్ ఈమె వచ్చేసి $8.5 బిలియన్ కూడా ఈమె ఇప్పటివరకు ఈమె గతంలో కూడా విరాళాలు చేపట్టింది సార్. వచ్చేసి ప్రధానంగా $8.5 బిలియన్ చేరుకుంది ఇప్పటివరకు ఈమె ఇక్కడ టోటల్ విరాళాలు వచ్చేసి ఇక్కడ ఈమె డొనేషన్ చేస్తుంటే. దాంతోపాటు సార్ ఇక్కడ గివ్ ఇండియా మరొకటి గుంజుమి అంతర ఫౌండేషన్ లాంటి దాదాపు 286 మంది ఈ డొనేషన్ అందించారు సార్. వీటికి రేపు పోటీ పరీక్షలు ఇంకోటి సార్ ప్రపంచంలో అత్యధికంగా విదేశాలకి విరాళాలు అందిస్తున్న దేశాల జాబితాలో ప్రపంచంలో అత్యధికంగా దాన ధర్మాలు చేస్తున్న దేశాల జాబితాలో ఇండోనేషియా ఫస్ట్ ఉంది. ఇండియా 14వ స్థానం సార్. ఇక్కడ అత్యధికంగా దాన ధర్మాలు చేస్తున్న యొక్క దేశాల జాబితాలో ఇండియా 14వ స్థానం అంటే ఇండోనేషియా ఫస్ట్ ఉన్న సంఘటన సార్. రేపు పోటీ పరీక్షలు ఇంపార్టెంట్ సార్. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి దీంతో పాటు ఈ ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన అయస్కాంతం ఫ్యూజన్ను ఏ దేశం నిర్మిస్తుంది సార్ అంటే సృష్టిస్తుందంటే ఫ్రాన్స్ దేశం సార్. వచ్చేసి ఇక్కడ ఫ్రాన్స్ దేశం ఈ మధ్యనే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అంతరిక్షంలో ఒక స్పేస్లో
వైమానిక విన్యాసాలు నిర్వహించిన మొట్టమొదటి కంట్రీ సార్ ఇది, ఫ్రాన్స్ కంట్రీ. యునెస్కో హెడ్ ఆఫీస్ ఇక్కడ ఉంది, అంతర్జాతీయ రైల్వే సంస్థ హెడ్ ఆఫీస్ ఇక్కడ ఉంది. మరి అదే ఇంటర్పోల్ హెడ్ ఆఫీస్ కూడా ఇక్కడే, లయన్స్ పట్టణం. ప్రపంచంలో ఇండియా తర్వాత అత్యధికమైన రాజకీయ పార్టీలు కలిగిన రెండవ దేశం సార్ ఇది. మరి వచ్చేసి ఇక్కడ సార్ దీంతో పాటు ఒక ఫ్యూజన్ రియాక్టర్ నిర్మిస్తున్నారు సార్. ఇప్పటికీ ప్రపంచంలో కృత్రిమంగా సూర్యుడిని సృష్టించిన యొక్క కృత్రిమంగా సూర్యుడిని సృష్టించిన దేశాలు సార్ చైనా, దక్షిణ కొరియా దేశం సార్ వచ్చేసి. ఈ ప్రపంచంలో ఒక అద్భుతంగా సార్ ఇక్కడ ఒక శిలా జాల ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా ఒక స్వచ్ఛత ఇంధనాలను ఉత్పత్తి చేసే దిశగా ఇలా ముందుకు పోబోతున్న కంట్రీ అంటే ఫ్రాన్స్ కంట్రీ సార్. అదేవిధంగా సార్ వచ్చేసి ఒక కామన్వెల్త్ సార్. ఇక్కడ రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం భారత్తో పాటు ప్రపంచంలో అనేక దేశాలకు వలస వ్యాపారం కోసం వెళ్ళి ఆ దేశాల్లో చివరికి ఆర్థికంగా స్థిరపడి రాజకీయంగా కూడా పెత్తానం చలాయిస్తూ ఆ దేశ ప్రజలపైన స్టాంపుల చట్టం, పంచదార చట్టాలతో ముందుకు పోతున్న తరుణంలో బ్రిటన్ అండరులో ఉన్న వలస దేశాలే ఒక స్వయం పరిపాలన కోసం ఏర్పడిన సంస్థనే కామన్వెల్త్ అనే సంస్థ. ఆ పేరుతో ఇక్కడ ఒక 1930 నుండి ఒక బ్రిటన్ సామ్రాజ్యం క్రీడలు అనే పేరుతో ఈ కామన్వెల్త్ క్రీడలు తొలిసారిగా కెనడాలో హామిల్టన్ పట్టణంలో నిర్వహించారు సార్. ఇప్పటివరకు 21 సార్లు నిర్వహించారు సార్. ఇండియాలో 2010లో ఢిల్లీలో ఒకసారి నిర్వహించారు సార్. మొత్తం 20 క్రీడా అంశాలు సార్. రేపు 2022 సంవత్సరం మరి 22వ కామన్వెల్త్ టోర్నమెంట్ ఇక్కడ బర్మింగ్హామ్, ఇంగ్లాండ్లో ఇక్కడ బర్మింగ్హామ్లో జరగబోతున్న టోర్నమెంట్లో ఈసారి నూతనంగా చేర్చిన క్రీడా అంశం అంటే మహిళల క్రికెట్ సార్. ఇక్కడ జూలై 29 నుంచి ఆగస్ట్ 7 వరకు ఇక్కడ ఎడ్జ్ బాస్టన్ స్టేడియం వేదికగా జరగబోతుంది సార్. 8 జట్లు కూడా పాల్గొనబోతున్నాయి సార్. వచ్చేసి రేపు పోటీ పరీక్షలు ఏమంటాడు సార్, ఈ మధ్యన ఏ టోర్నమెంట్లో లేదా ఏ క్రీడల్లో మహిళా క్రికెట్ త్వరలో జరగబోతుంది, లేదా ప్రజెంట్లీ కామన్వెల్త్ ఉన్న క్రీడా అంశాల సంఖ్య ఎంత, 2022 కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్ను తొలిసారిగా నిర్వహించబోతున్నారు, ఎన్ని జట్లు పాల్గొనబోతున్నాయి ఇలా అడుగుతాడు సార్. ఏ ఇయర్లో వరల్డ్ కప్ ఇక్కడ అంటే సార్ ఏ ఇయర్లో కామన్వెల్త్ స్టార్ట్ అయింది 1930. ఇదే ఇయర్లో సివి రామన్కి నోబెల్ బహుమతి, ఇదే ఇయర్లో దండి ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం, ఇదే ఇయర్లో సార్ ఏం గుర్తు రావాలి ఇంకా ఒకేసారి ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశాలు, ఇదే ఇయర్లో సార్ ఇక్కడ ఆర్థిక మాన్యం సార్, ఇదే ఇయర్లో వరల్డ్ కప్ ఫుట్బాల్ కూడా నిర్వహించారు. ఇక్కడేముంది 193 యుఎన్ వాళ్ళు ఎన్ని కంట్రీస్ ఉన్నాయి 193. ఇండియా దేంట్లో ఫస్ట్ ఉంది, పాలు దేంట్లో తాడు, విస్తీర్ణ దేంట్లో తాడు, ఎయిడ్స్లో 0 అనుకుంది ఏది ఇండియా. ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి 8, ఎన్ని పిన్ కోడ్ జోన్లు ఉన్నాయి 9 సార్. ఏ టైపులో రేపు అడిగినా కూడా ఈజీగా మనం బిట్ క్యాచ్ చేయాలి సార్. మరి ముఖ్యంగా సార్ ఈరోజు ఒక 2015 నుండి 2015 నుండి జూన్ ఇక్కడ 16ను అంతర్జాతీయ కుటుంబ చెల్లింపులేక రోజుగా ఈ యొక్క యుఎన్ఓ ప్రకటించిన యొక్క సంఘటన సార్ వచ్చేసి. మరి ముఖ్యంగా సార్ 800 మిలియన్ల పైగా కుటుంబ సభ్యులకు ఇంటికి పంపించే 200 మిలియన్ల పైగా వలస కార్మికులు సార్. ఇక్కడ ఈరోజు లాక్డౌన్ వల్ల, కోవిడ్ వైరస్ వల్ల చాలా పేద కుటుంబాలు ఇబ్బందులు ఉన్నాయి, చాలా పేద కుటుంబాలు కొలాప్స్ అయినాయి. అలాంటి కుటుంబాలు ఆర్థికంగా ఆదుకోవాలి, అలాంటి కుటుంబాలకు సామాజిక గౌరవం ఇవ్వాలి, అలాంటి కుటుంబాలకు ఒక అన్ని రకాల సహాయ సహకారాలు చెల్లించడమే దీని యొక్క ప్రధానమైన ఎజెండా సార్ వచ్చేసి ఇక్కడ మేజర్గా. మరి ముఖ్యంగా సార్ ఒక WHO సాంకేతిక సలహా బృందంలో సార్, WHO వచ్చేసి ఇక్కడ సార్ మరి సాంకేతిక సలహా బృందంలో ఒక గౌరవ సభ్యునిగా నియమితులైన కాన్పూర్ IIT ఒక ప్రొఫెసర్ సార్. ఇతను
అంటే ముఖేష్ శర్మ నియమితులు కావడం జరిగింది సార్. డబ్ల్యూహెచ్ఓ సార్ ఒక 1948 ఏప్రిల్ 7 నాడు డబ్ల్యూహెచ్ఓ జెనీవా కేంద్రంగా ఏర్పడిన సంఘటన సార్. ప్రజెంట్లీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ట్రెడోస్ ఎథనోవ్ ఆయన ఇథియోపియా దేశం సార్. ఈయన ప్రముఖమైన అధ్యాపకుడు సార్. ఇతను ఐఐటి కాన్పూర్లో అక్కడ సివిల్ సర్వీస్ ఇంజనీరింగ్ విభాగంతో సంబంధం ఉన్న వ్యక్తి సార్ శర్మ. గాలి నాణ్యత నిపుణుడు వచ్చేసాడు సార్. విధాన నిశ్చితార్థం కూడా కఠినమైన పరిశోధనలు చేసి ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ ప్రొఫెసర్గా పేరు తెచ్చుకున్న వ్యక్తి. రేపు పోటీ పరీక్షలు పెడతాడు సార్. ఈ మధ్యనే ముఖేష్ శర్మ ఈయన ఏ సంస్థకు గౌరవ సలహాదారుడిగా నియమితులు, సాంకేతిక విభాగంలో గౌరవ సలహాదారు నియమితులయ్యారు. లేదా ముఖేష్ శర్మ డబ్ల్యూహెచ్ఓ సాంకేతిక విభాగంలో గౌరవ సలహాదారుడు. ఈయన వచ్చేసి ఇక్కడ సార్ ఇంకేమంటాడు వచ్చేసి ఇక్కడ ఇతను మరి ఏ ఐఐటి యొక్క అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. ఓకే, కాన్పూర్ ఐఐటి యొక్క అధ్యాపకుడు సార్ వచ్చేసి. ఇందులో రేపు ఇంపార్టెంట్ యొక్క బిట్ సార్ ఏ టైపులో క్వశ్చన్ అడుగుతాడు గుర్తురాలు మీకు. 2021 సెప్టెంబర్ 16న స్టార్ట్ కాబోతున్న 76వ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి అధ్యక్షుడిగా అబ్దుల్లా షాహిద్ ఎన్నికయ్యారు. ఆయన ఏ దేశ విదేశాంగ మంత్రి. ఏ దేశం సార్? మాల్దీవుల కంట్రీ సార్. మాల్దీవులు సార్ ఆన్సర్. ప్రతి సంవత్సరం సాధారణ సభకు నూతన అధ్యక్షుని ఎన్నుకుంటారు. సాధారణ సభ ప్రధాన కార్యాలయం న్యూయార్క్. ఐక్యరాజ్యసమితి బడ్జెట్ రూపొందిస్తుంది. అత్యవసర సమావేశాలపై అంశాలపై చర్చిస్తుంది. ఒక 1953లోనే మన ఎవరు సార్ అంటే వచ్చేసామే శ్రీమతి విజయలక్ష్మి పండిట్ సాధారణ సభకు భారత్ నుండి ఎన్నికైన తొలి లేడీ సార్. ఎంత చదువుతుంది ముఖ్యంగా సార్ క్వశ్చన్ ఏ టైపులో అడుగుతుండో ఎలా అడుగుతుండో ఇంపార్టెంట్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ సార్, ఒక ప్రపంచంలో జీవించడానికి అంటే ఈ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ సంస్థ లండన్ సంబంధించింది. ప్రపంచంలో జీవించడానికి అనుకూలమైన నగరాల జాబితాలో ఫస్ట్ ఏది అంటుండే. అక్కడ ఏం తీసుకోవాలి? ఫస్ట్ ఏది ఉంది? ఆక్లాండ్. ఆక్లాండ్ ఎక్కడ? న్యూజిలాండ్. సెకండ్ ఏది? ఒసాకా. ఎక్కడ? జపాన్. థర్డ్ ఏది? అడిలైడ్. అడిలైడ్ ఎక్కడుంది? ఆస్ట్రేలియా. ఫోర్త్ ఏది? వెల్లింగ్టన్. ఫిఫ్త్ ఏది? టోక్యో. ఫోర్త్ వెల్లింగ్టన్, టోక్యో ఫిఫ్త్, అడిలైడ్ థర్డ్ ప్లేస్, ఆక్లాండ్ ఫస్ట్ ప్లేస్ ఇక్కడ. ఓకే, ఒసాకా సెకండ్ ఇక్కడ, అడిలైడ్ థర్డ్, ఓకే ఫోర్త్ వెల్లింగ్టన్, ఫిఫ్త్ టోక్యో. ఏమైంది ఇక్కడ? ఓకే, ట్రంప్ అమెరికాకు ఎన్నో అధ్యక్షులు పనిచేశాడు? 45. 123 ఆర్టికల్ ఏం చెప్తుంది? ఆర్డినెన్స్ జారీ చేశారు. ఇదేంది? 34 ఆర్టికల్. వాడు ఏ టైపులో అడిగిన బిట్ క్యాచ్ చేయాలి. ప్రపంచంలో జీవించడానికి అనుకూలమైన నగరాల జాబితాలో ఇక్కడ ఆక్లాండ్ ఫస్ట్ ఉంటే ఇండియాలో బెంగళూరు ఫస్ట్ ఉంది. సెకండ్ ఏది? పూణే. ఫోర్త్ ఏది? చెన్నై. సెకండ్ ఏది? పూణే. ఫోర్త్ ఏది? చెన్నై. హైదరాబాద్ ఎన్నో స్థానం ఉంది? 24 సార్. ఓకే, మరొక బిట్ సార్ వచ్చేసి ఎవరైనా సార్ రేపు త్వరలో అంతరిక్ష పర్యటనకి వెళ్తుండు తన సోదరుడితో కలిసి. అమెజాన్ కంపెనీ CEO అనుకున్నాం. ఎవరో జెఫ్ బెజోస్, మార్క్ జూకర్బర్గ్ ఫేస్బుక్ ఫౌండర్, ఎలన్ మాస్క్ టెస్లా కంపెనీ CEO. అంటే ఓకే, బిల్ గేట్స్ వచ్చేసి ఇక్కడ సార్ మైక్రోసాఫ్ట్ కంపెనీ. ఆన్సర్ ఏంది ఇక్కడ? జెఫ్ బెజోస్. మరొక బిట్ సార్ ఇక్కడ. ఓకే, ఇవాళ దాకా రేపు 2022 జనవరి 1 నుండి అంటే భద్రతా మండలికి తాత్కాలిక దేశాలతో ఎన్నికైన దేశాలతో సంబంధం ఉన్న కంట్రీ. ఏ దేశం సంబంధం ఉంది? బ్రెజిల్. బ్రెజిల్ ఎన్నిసార్లు ఎన్నికైంది ఇప్పటివరకు? 11. బ్రెజిల్తో పాటు ఏ కంట్రీ? ఘనా, గబన్, ఆల్బేనియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బ్రెజిల్ కంట్రీ సార్. ఓకే, ఇది సార్ ఇక్కడ ఈరోజు సార్ ప్రధానంగా భారతదేశంలో తొలిసారిగా గ్రీన్ ఫంగస్ కేసు ఎక్కడ నమోదైంది సార్ అంటే వచ్చేసి ఇక్కడ సార్ ఇటీవల అంటే ఒక 34 ఏళ్ళ వ్యక్తి ఇటీవల కరోనా సోకిన వ్యక్తి మరి ఇక్కడ అరబిందో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వాళ్ళు
రోగిని ముంబైకి తరలించారు సార్ ఇతను ఇక్కడ. ఓకే, ఆ యొక్క గ్రీన్ ఫంగస్ సోకినట్లు ఆ డాక్టర్ చెప్పడం జరిగింది సార్ ఇక్కడ. అంటే ఏమన్నాడు సార్, భారతదేశంలో తొలిసారిగా ఒక గ్రీన్ ఫంగస్ కేసు ఎక్కడ నమోదైందంటే మధ్యప్రదేశ్లో ఇండోర్ సార్. ఇది సార్ మన క్లాసెస్ అంటే ఇలా ఉండాలి సార్. ఏ టైపులు అడిగినా కూడా మన అయాన్ ఆన్లైన్ నుంచి కరెంట్ అఫైర్స్ ఒక్కడు కూడా మిస్ కాదు సార్. రేపు ఒక విజేతగా ఉండాలి, ఇక్కడ నుండి ఒక విజేతగా నువ్వు తిరిగి వెళ్ళాలి సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్.